రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని నంద్యాల జిల్లా డీఎస్పీ యుగేంద్ర బాబు హెచ్చరించారు. రౌడీ షీటర్లకు డీఎస్పీ యుగేంద్ర బాబు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నంద్యాలలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు అల్లర్లు అరచర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చెడు నవత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ సంబంధిత స్టేషన్లలో సంతకాలు చేస్తూ ఉంటారన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్టేషన్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్ల కదలికపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తామని అన్నారు. పట్టణంలో రౌడీయిజం చేస్తున్నామని ఎవరైనా కానీ మీపై ఫిర్యాదు చేస్తే మాత్రం తాట తీస్తానని వారికి హెచ్చరించారు. రౌడీ షీటర్లకు ఏదైనా సమస్య వస్తే మాకు తెలిపితే మేము సహకరిస్తాం. ఇక్కడ ఉన్న రౌడీ షీటర్లు ఫ్యాక్షన్ నాయకులతో కలిసి తిరిగితే నీపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు సూర్యమౌళి, సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్ పాల్గొన్నారు. పడితే దెబ్బలు అదేమి అప్పుడు ఇంకోటి రౌడీ గారు తయారు కాదు. ఇంతమంది రౌడీలు ఏమైపోయారు సమాజం. మీరే బతకండి. సమాజంలో మీరు తప్ప ఎవరు బతకకూడదని తయారవుతున్నారో రౌడీలు శాతం. ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తారు. రండి బయటికి రండి రేటా ఏం 5 మంత్లా చెప్పండి. మీరు 5 మంత్లు అంటే పిలిపిస్తాను. 5 మంత్లు వాళ్ళతో కొట్టాడండి. మా పోలీసులో కూడా చాలా మంది 5 మంత్లు ఉన్నారు. అది ఫాల్సా ట్రూనా ట్రూ అయితే మీకు అన్యాయం జరిగితే మీకు అన్యాయం జరిగితే కూడా నేను ఒప్పుకోను. అది సేమ్ టైం మీరు ఎవరైతే అన్యాయం చేసి రౌడీ మీకు అన్యాయం జరిగితే మేము ఉంటాం. అది సేమ్ టైం మీరు అన్యాయం చేసి మీకు ప్రాణం చేస్తాం. మీకు అన్యాయం జరిగితే మీకు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ డబ్బులు ఇచ్చినారని పోయినారు అంటే వీళ్ళ దగ్గరికి ఇవ్వకపోయినా మీరు నేరం చేసిన విషయం మాకు తెలిసి పట్టుకొని విడవద్దు. మీ తరపున ఎవడు వచ్చి మీ బాధిత వచ్చి మా కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు అలా నేను నేరం చేసినావు అని తెలిసి విడవద్దు. మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే బాగుందండి. ఒళ్ళు లేదు గుణం కావాలంటే మేము రెడీ ఉన్నాం. ఏదాన్ని కంటిన్యూ పోలీసు సమాజంలో అందరూ బాగుండాలని ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్. ఈ రౌడీజం చేస్తుంటే చూసి ఊరుకునే డిపార్ట్మెంట్ కాదు. పెళ్ళవిడి ధనం వస్తే రోడ్ ఎక్కడ రాదు. అందరూ ఎదురు వచ్చేది జరుగుతుంది. వర్షం మీద ఒకడెవరో నేరం చేసినట్టు వాళ్ళకి జరిగేది చేసినట్టు మీ దగ్గర తెలుస్తుంది. ఎందుకు పుట్టినారా అనుకోవాలి. మీరు ఎందుకు పుట్టినారా ఈ జన్మ అనుకోవాలి. నాకు ఉంటున్నారని గిరికలు అన్నదమ్ముడు సభ్యులు ఎవరు? మీ అన్న చంపితే మీ బిడ్డ మీద పెట్టారా? నువ్వు గమ్మనున్నావా? బుద్ధ విగ్రహం మరి ఏం లేదు. తప్పులు చేయకుండా నేను హిస్టరీ బయటికి పెరిగిరా గుడ్డంతా పలుకొద్దునా? హిస్టరీ పెరిగినాక మా గుడ్డంతా పలుకొద్దునా? నేను హిస్టరీ పైన సాక్షి ఇస్తే పోయినారు తెలిస్తే ఆ రోజు పడుతుంది. మీ జీవితం మీరు బతికిన రోజు మీరు మీ జోలికి రాదు. మీరు వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు, వేరే వాళ్ళ చోటు పోతున్నారంటే రే ఆ రోజు మీకు చూపిస్తారు. వాళ్ళు ఎంత లెక్కపోతారో కూడా చూస్తారు. అమ్మాయిల జోలికి పోయినా ఏమి ఇంకొక వ్యక్తి జోలికి అనవసరంగా జోక్యం చేసుకున్నా మీకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ రా.
అడుక్కడికి పోలీస్ స్టేషన్లు పెట్టినారు. ఎవరి కోసం రా? మీకోసం కాదు, పోలీస్ స్టేషన్ పెట్టింది. మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు రౌడీజం చేస్తారా? మీరు చేస్తే మేమెందుకు రా? పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇస్తుంది మాకు? మీకు అప్పగించిపోతాం మేము. ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ నా తరఫు నుంచి. ఈసారి నా నోరు మాట్లాడదు, నా లాఠీ మాట్లాడుతుంది. నంద్యాల పట్టణంలో రోజు రోజుకి రౌడీజీలం పెరిగిపోయి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నందు వలన ఈరోజు రౌడీలను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎటువంటి నేర చరిత్రగా ఉందో చూసి ఆ నేరాల్లో వీళ్ళు పాల్గొనుకోకుండా వీళ్ళు సక్రమమైన పద్ధతిలో ఉండేలాగా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అటు కాకోకుండా వాళ్ళు అక్రమంగా అదే పాత పద్ధతిలో ఉంటే మటుకు పోలీసు ట్రీట్మెంట్ ఉంటుందండి వాళ్ళకు. ఆ విషయం చెప్దామని ఈరోజు వాళ్ళకి హెచ్చరించాలనే ఉద్దేశంతో అందరినీ పిలిపించడం జరిగింది. మంచి మార్గంలో పోయినంతసేపు పోలీసు జోలికి రారు, వాళ్ళు చెడు మార్గంలో పోతే మటుకు పోలీసులు ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము. ఇది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కౌన్సిలింగ్ పెట్టడం జరుగుతుంది. దానికి ప్రజలు తర్వాత ఈ అనవసరంగా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో యాక్సిడెంటల్గా ఇరుక్కున్నారు, వాళ్ళ మీద ఎవరి మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రక్షణ కావాలో వాళ్ళకి ఆ రక్షణ మేము కల్పిస్తాము. వాళ్ళకి ఏ ఆపదలో ఉన్నా కానీ రౌడీలు అయినంత మాత్రాన వాళ్ళు ఏ రకంగా మారినారు, ఎందుకు మారినారు అది కూడా పరిశీలిస్తున్నాము. ఒకవేళ వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళ తప్పులు కూడా అంగీకరించి ఇక ముందు సత్ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలిపించడం జరిగింది. అది పాటిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అది పాటించకపోతే వాళ్ళు పోలీసులు తీసుకునే కఠిన చర్యలకు బాధ్యులై ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మీరు ముఖ్యంగా పత్రికా విలేకరులు కానీ పబ్లిక్ సపోర్ట్ కానీ మీ పోలీసు వారు ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు.